షార్ట్ ఫిల్మ్ స్టోరీ, అది కూడా స్ట్రక్చర్లో. యాక్ట్ 1 సెటప్. తన పేరు రోషన్. తను బీటెక్ చదువుతున్నాడు, థర్డ్ ఇయర్. తను అప్పుడే కాలేజ్లో జాయిన్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కళ్యాణి మేడంని ఇష్టపడ్డాడు. మేడం లవ్ చేయాలని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. నెక్స్ట్ యాక్ట్ 2 కాన్ఫ్లిక్ట్. ఆ మేడం కనిపించట్లేదు, వారం అయింది. ఏమైంది అని రోషన్ మేడం ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో మేడం రాజమండ్రి వెళ్ళారని చెప్పారు. కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నాడు, కానీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ టర్నింగ్ పాయింట్. పోలీసులు వచ్చారు, రోషన్ అరెస్ట్ చేశారు. మేడం కాల్ లాగ్లో రోషన్ నెంబరే లాస్ట్ ఉంది. మేడం కనిపించట్లేదు, 7 రోజులైంది. రోషన్ జైల్లో పెట్టారు. అప్పుడే రోషన్ ఫ్రెండ్ వచ్చాడు. అరే మేడం చనిపోయారా ఏంటి? ఎవరికి ఏం అర్థం కాలేదు, మేడం చనిపోవడం ఏంటి అని. క్లైమాక్స్. మేడం వాళ్ళ బావ మేడం సూసైడ్ చేసుకున్నారు అంటే ఒప్పుకోలేదు. ఇన్వెస్టిగేట్ చేశాడు. మేడం స్టే చేసిన లాడ్జ్లో కీ చైన్ దొరికింది. అది కూడా రోషన్ ఫ్రెండ్ని అడిగాడు వాళ్ళిద్దరి గురించి. రోషన్ మేడంని ప్రపోజ్ చేస్తానని, మేడం చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడని రోషన్ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకున్నారు. ప్రపోజ్ చేస్తే మేడం ఒప్పుకోలేదు. ఆ కోపంతో తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోకూడదని మేడంని చంపేసి కిటికీలోంచి పారిపోయాడు. యాక్ట్ 5 రిజల్యూషన్. మేడం వాళ్ళ బావ చాలా బాధపడ్డాడు, చాలా కోపం వచ్చింది. ఫైనల్గా రోషన్కి ప్రేమ కాదు, తన ఒంటరితనమే మిగిలింది.